మన ప్రధానమంత్రి మోడీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చెప్తాను. ఇది మన మీడియా చెప్పనిది, మన ప్రజలు తెలుసుకోవాల్సింది, మన ఇండియన్స్ తెలుసుకోవాల్సింది, మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కూడా గుర్తించని ఒక వాస్తవాన్ని నేను చెప్తాను. నేను సాధారణంగా మోడీ గారిని పొగడను, చాలాసార్లు హెల్దీ క్రిటిసైజ్ చేస్తాను. కానీ ఈ విషయంలో ఆయన యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక 4 సంవత్సరాల కిందట కాశ్మీర్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ఎవరైతే అక్కడ ఒక కీ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు మారరు, ఎందుకంటే అప్పట్లో ఆర్మీ వాళ్ళ మీద రాళ్ళు దాడి చాలా అల్లారులు జరుగుతూ ఉన్నాయి. బురహాని వాణి ఈ ఎన్కౌంటర్ అని ఆ ఇష్యూస్ చాలా జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్ ప్రజలు మారరు, వీళ్ళు ఎప్పుడు మనలో కలవరు అని చెప్పి తను ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా నేను అలాగే అనుకున్నా, వాళ్ళ మైండ్ మారదని చెప్పి. ఏం చేస్తే వీళ్ళు ఇండియన్స్ పట్ల పాజిటివ్గా ఉంటారు, ఏం చేస్తే వీళ్ళు ఇండియన్స్ కలుస్తారని చెప్పి మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. రీసెంట్గా ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ అదిల్, ఆయన టూరిస్టులు కాపాడడానికి ప్రాణాలు కోల్పోయాడు. చాలామంది ఈ టూరిస్టుల పట్ల చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్ట్ని ఎక్కువగా హేట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇవి జరిగిన దాడి వాళ్ళ మీద జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది చాలా ఆశ్చర్యకరమైన వచ్చిన విషయం. మరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 90 to 95% కాశ్మీర్ పీపుల్ ఇప్పుడు ఇండియాకి సపోర్టివ్గా ఉన్నారు, టూరిజంకి సపోర్టివ్గా ఉన్నారు అండ్ చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇంత మార్పు ఎలా వచ్చిందని చెప్పి ఆలోచన మనం చేస్తే జస్ట్ బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఇక్కడ గెంతోనో లేకపోతే బెదిరించో మనుషులు మార్చడం అనేది అన్ని వేళ కుదరదు. ఇక్కడ సైకాలజీ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించిన గవర్నమెంట్ కాశ్మీర్ సంబంధించి ఒక స్పెషల్ కేర్ తీసుకొని అత్యంత పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేయడము, అక్కడ వాళ్ళకి ఉపాధి కలిగించడము, టెర్రరిజము లేదా హేట్ కాన్సెప్ట్ పక్కన పెట్టి బిజినెస్, మనీ ఎర్న్ చేయడం లాంటి పట్ల ఎప్పుడైతే వీళ్ళు మూవ్ అయ్యారో వాళ్ళ యొక్క హేట్ లేదా నెగిటివ్ భావన అనేది తగ్గుతూ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఉపాధి ఉండదో లేకపోతే ఇంకో యావిగేషన్లో వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి దేశం పట్ల ద్వేషం అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు డెవలప్మెంట్ని అర్థం చేసుకున్నారో, ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందో, ఎప్పుడైతే అక్కడ రూట్ టెర్రరిజం కూడా రిమూవ్ చేశారో, వాళ్ళ ఐడియాలజీ, కాశ్మీర్ సొసైటీ యొక్క ఐడియాలజీ చాలా బలంగా మారింది. ఇప్పుడు కేవలం ఒక 5% 10% పీపులే కొంత నెగిటివ్ మైండ్లో ఉంటారు, కానీ 90% పీపుల్ ఇప్పుడు పూర్తిగా ఇండియా పట్ల ఇంటిగ్రిటీ లేదా కనెక్షన్ అనేది వాళ్ళకి క్రియేట్ అయింది. ఎందుకంటే జనరల్గా కాశ్మీర్ ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేము ఒక స్వతంత్ర దేశము అని చెప్పి ఒక మైండ్లో ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఇండియన్స్ అని చెప్పుకుంటున్నారు. ఇంత మార్పు సాధ్యమైందంటే అది కేవలం మన మోడీ గారి వల్ల అయ్యిందని. కాశ్మీర్ అనేది మరింతగా ఇండియాలో కనెక్ట్ అవ్వాలని నేను ఆశిస్తా ఉన్నాను.